రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో ఏదో ఒక కల వచ్చి ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు వస్తాయి, మరికొన్నిసార్లు ఆనందం కలిగించే కలలు వస్తుంటాయి. అయితే చాలా మందికి తెల్లారేసరికి అవి గుర్తుండవు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనం కలలను ఎందుకు మర్చిపోతాం అనేది తెలుసుకునేందుకు తాజాగా యునైటెడ్ స్టేట్లోని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన నిపుణులు పలు కోణాల్లో అధ్యయనం నిర్వహించారు. కలల వెనకాల కూడా ఎంతో సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మనిషి మానసిక స్థితిని కలలు ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. స్వప్న శాస్త్రంతో పాటు డ్రీమ్ సైన్స్లోనూ కలలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. పుట్టుకతో అందులైన వారికి కలలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కొన్ని మార్గాల ద్వారా మాత్రం అనుభూతి చెందుతారంట. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తుల మనసులో నాటుకుపోయిన బలమైన భావాలను బట్టి, ఎదుర్కొన్న సంఘటనలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి కూడా కలలు వస్తాయి. కొన్నిసార్లు మనలో ఉత్సాహం నింపే కలలు వస్తే, మరికొన్నిసార్లు ఆనందానికి కారణమయ్యే కలలు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు భయానకమైనవి, ఆందోళన కలిగించేవి వస్తుంటాయి. అయితే వీటిలో గుర్తుండేవి మాత్రం చాలా తక్కువ. వాస్తవానికి రాత్రిళ్లు వచ్చే కలల్లో 99% వరకు మనకు గుర్తుండవని పరిశోధకులు అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాలున్నాయని చెప్తున్నారు. పడుకునే విధానం కూడా కలలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. వెల్లకిలా పడుకుంటే పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కలలన్నీ రంగుల్లోనే ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రులు నిద్రపోయినప్పుడు మెదడులో జరిగే కొన్ని రసాయనిక మార్పులు కలలు రావడానికి దారితీస్తాయి. ముఖ్యంగా కంటి కదలిక సమయంలో న్యూరో ట్రాన్స్మిటర్లు మెదడును ప్రభావితం చేస్తాయి. అవి కలలు వచ్చే సందర్భంలో క్రియారహితం చేయబడతాయని, జ్ఞాపకాలను ఏకీకృతం చేయడాన్ని కష్టతరం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల కూడా కలలు గుర్తుండవు. నిజానికి కలల వెనుక దాగున్న సైన్స్ తెలిస్తే చాలామంది హడలిపోతారు. ఇంత భయానక మార్పులు మనలోనే ఉన్నాయా అని కంగారు పడతారు.